తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. వెంకటాద్రికి సమానమైన క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సాటిరాగల దైవం ఈ బ్రహ్మాండంలోనే లేదని పురాణోక్తి. భక్తవత్సలుడైన తిరుమల శ్రీవారిని వేలాది సంకీర్తనల ద్వారా కీర్తించి తరించిన ధన్యజీవి మన అన్నమయ్య. ఆ సంకీర్తనల స్వరరాగ సంగమమే అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్నో అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచిన ప్రముఖ సంగీత విద్వాంసులు, మనం రోజు కొండ మీద వినే గోవిందనామాలను స్వరపరిచిన ధన్యజీవి శ్రీ పారుపల్లి రంగనాథ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన అవధాన కళానిధి శతావధాని శ్రీ ఆముదాల మురళీ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు తమ సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. అన్నమయ్య సంకీర్తనలు తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి గొప్ప పెన్నిధిగా ప్రసిద్ధి పొందాయి. ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే అవాప్త సకల కాముడను మాట నీకు జల్లే అనే సంకీర్తనను ఇప్పుడు ప్రముఖ గాయకులు, ఎన్నో అన్నమయ్య సంకీర్తనల స్వరకర్త శ్రీ సాయి చరణ్ గానం చేయనున్నారు. విని ఆస్వాదిద్దాం. ఆవాప్త సకల కాముడను మాట నీకు జల్లే వివేకించ పురుషార్థ విధి మాయాదేది. ఆవాప్త సకల కాముడను మాట నీకు జల్లే వివేకించ పురుషార్థ విధి మాయాదేది. మరిగి నీపై భక్తి మాకు కలుగుటెల్లాను అరసి నీవు రక్షించే ఆశ కొరకే. మరిగి నీపై భక్తి మాకు కలుగుటెల్లాను అరసి నీవు రక్షించే ఆశ కొరకే. హరి నీవు భక్త వాత్సల్యము మాపై చేయుటెల్ల. హరి నీవు భక్త వాత్సల్యము మాపై చేయుటెల్ల. ఇరవైన నీకు నిరుహేతుకమే. హరి నీవు భక్త వాత్సల్యము మాపై చేయుటెల్ల. ఇరవైన నీకు ఇరుహేతుకమే. ఆవాప్త
సకల కాముడను మాట నీకు చెల్లె వివేకించ పురుషార్థ విధి మాయోదేది కొసరుచు నిన్ను నేము కొలిచినదెల్లాను వెస మా భారము నీపై వేయు కొరకే కొసరుచు నిన్ను నేము కొలిచినదెల్లాను వెస మా భారము నీపై వేయు కొరకే వసముగా నీవు నన్ను వలెనని ఏలుటెల్ల వసముగా నీవు నన్ను వలెనని ఏలుటెల్ల ఈ సుమతైన నిరుహేతుకమే వసముగా నీవు నన్ను వలెనని ఏలుటెల్ల ఈ సుమతైన ఇరుహేతుకమే ఆవాప్త సకల కాముడను మాట నీకు చెల్లె వివేకించ పురుషార్థ విధి మాయుదేది వెంకటేశ్వర నీకు చేయెత్తి మొక్కుట ఎల్ల నీవే మావాడవై మన్నించు కొరకే శ్రీ వెంకటేశ్వర నీకు చేయెత్తి మొక్కుట ఎల్ల నీవే మావాడవై మన్నించు కొరకే ఆవటించి అంతర్యామివై నీ ఉండుట ఎల్లా ఆవటించి అంతర్యామివై నీ ఉండుట ఎల్లా ఏవల చూచిన నిరుహేతుకమే ఆవటించి అంతర్యామివై నీ ఉండుట ఎల్లా కేవల చూచిన ఇరుహేతుకమే ఆవాప్త సకల కాముడను మాట నీకు చెల్లె వివేకించ పురుషార్థ విధి మాయోదేది ఆవాప్త సకల కాముడను మాట నీకు చెల్లె వివేకించ పురుషార్థ విధి మాయోదేది హరే హరే పంతువరాలి రాగంలో అద్భుతమైన గానం చేసి మమ్మల్ని భక్తి పార్వస్యంలో ఓలలాడించారు. మీకు ధన్యవాదాలు సాయి చరణ్. ధన్యవాదాలండి. స్వామివారిని దర్శించుకుంటే ఎంత ఒక మంచి భావన కలుగుతుందో మనసులో, అలా ఒక కీర్తన పాడితే అంత మంచి తృప్తి కలుగుతుంది. సో ఆ రకంగా ఈ కీర్తనని ఇక్కడ ఆలపించే అవకాశం ఇచ్చినందుకు సాయికృష్ణ యాచంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అన్నమయ్య కీర్తనలు భక్తితో పాటు సమాజ హితాన్ని ప్రబోధించాయి. అన్నమయ్య రచనల్లో జానపదాలు, గేయ వరుసలు, జాజర్లు, లాలిపాటలు, సువ్విపాటలు ఆయన వ్రాసిన వేలాది పదరాశిలో ఒదిగి ఉన్నాయి. అన్నమయ్య సంకీర్తన భాండాగారంలోని మరో ఆణిముత్యమైన అన్నిటా నీ దిద్దుబడే అది విచారించవయ్యా అనే సంకీర్తనను ఇప్పుడు యువగాయిని శారికా గళంలో విని ఆస్వాదిద్దాం.
నన్ను నిరమించకుమి అయ్యా అన్నిటా నీ దిద్దుబడే అది విచారించవయ్యా ఎన్నుకొని నన్ను నిరమించకుమి అయ్యా నీ ఒళ్ళి నెరములెంచి నెరవాది నైతిగాక కావించి నే దొల్లేమి కథకారినా నీ ఒళ్ళి నెరములెంచి నెరవాది నైతిగాక కావించి నే దొల్లేమి కథకారినా కోవరపు నీ గుణాలు కోపము రేచేగాక కావలసి నే దొల్లి కయ్యాళినా కోవరపు నీ గుణాలు కోపము రేచేగాక కావలసి నే దొల్లి కయ్యాళినా అన్నిటా నీ దిద్దుబడే అది విచారించవయ్యా ఎన్నుకొని నన్ను నిరమించకుమి అయ్యా తకరిని విద్యలే కంట చేసే కాక నన్ను కక్కన దొల్లి కయాన కాలుదవేనా తకరిని విద్యలే కంట చేసే కాక నన్ను కక్కన దొల్లి కయాన కాలుదవేనా కక్కసించి శ్రీ వెంకటనాథ కూడితివి కక్కసించి శ్రీ వెంకటనాథ కూడితివి లంకవలే గరగాక లాతిదాననా కక్కసించి శ్రీ వెంకటనాథ కూడితివి లంకవలే గరగాక లాతిదాననా అన్నిటా నీ దిద్దుబడే అది విచారించవయ్యా ఎన్నుకొని నన్ను నిరమించకుమి అయ్యా అన్నిటా నీ దిద్దుబడే అది విచారించవయ్యా ఎన్నుకొని నన్ను నిరమించకుమి అయ్యా రాగతాళయుక్తంగా పాడి రంజింపచేశావు శారిక. పారుపల్లి రంగనాథ్ గారు శారిక పాడిన ఈ సంకీర్తన మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. దేశ రాగంలో సాధ్యమైనంత మట్టుకు రచనలో కట్స్ లేకుండా పాడితే బాగుంటుంది. అంటే ఒక భావం ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క భావం, కానీ ఇన్ టోటల్ చాలా బాగుంది. కంపోజింగ్ బాగుంది, నువ్వు పాడడం కూడా బాగుంది. చాలా ఆల్ ద బెస్ట్ అమ్మా. ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి నిన్ను ఇంకా పెద్ద గాయనిగా చేయాలని మనసారా కోరుతున్నాను. ఆముదాల మురళీ గారు ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి తెలియజేస్తారండి? మీరు పాడినటువంటి పాట తాళ్లపాక చిన తిరుమలాచార్య గారు రచించినటువంటి శృంగార కీర్తనల్లోనిది. సాధారణంగా శృంగార కీర్తనలన్నీ కూడా వాగ్గేయకారులు తాను నాయికగా, శ్రీపతి నాయకుడుగా భావించి పాడేటువంటివి. ఆ విధంగానే ఇక్కడ చిన తిరుమలాచార్యులు గారు తనను తాను నాయికగా భావించి శ్రీవెంకటేశ్వర పరబ్రహ్మాన్ని
నాయకుడిగా భావించి పాడినటువంటి సంకీర్తన ఇది. అన్నిటా నీ దిద్దుబడే, నువ్వు దిద్దితే నేను ఇలా ఉన్నాను, దీంట్లో నా స్వతంత్రత ఏమీ లేదు. ఇప్పటి వరకు నువ్వు తక్కరి నీ విద్యలే, నేను ఇంత సామర్థ్యాన్ని, నేను దంట కావడానికి, సమర్థురాల్ని కావడానికి, సమర్థవంతంగా ఈ జీవితాన్ని నడుపుకోవడానికి కారణం ఏమిటంటే నీ మాయా విశేషమైనటువంటి విద్యలు తప్ప దీంట్లో నా స్వతంత్రత ఏమీ లేదు. నువ్వు మాయకు అనుకూలంగా ఏ విధంగా అయితే ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నావో అందులో నన్ను భాగస్వామ్యం చేశావో నేను కూడా అట్లా నడుస్తున్నాను తప్ప ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. పైగా నువ్వు కక్కసించి శ్రీ వెంకటనాథ కూడితివి. ఈ కక్కసించి అనే దానికి 2 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. నిర్బంధించి అని ఒక అర్థం, చొరవ చూపి అని ఒక అర్థం. నా ప్రమేయం లేకుండా నువ్వు నన్ను నిర్బంధం చేసి ఈ ప్రారంధంలోకి నెట్టేశావు. ఇందులో నా స్వాతంత్ర్యం లేదు. అయినా నేను ఎట్లున్నాను, నువ్వు నెట్టేశావని నేను వ్యతిరేకించలేదే, లక్కవలే కరిగిపోతున్నాను. కానీ నేను లాతిదానను కాను, అంటే నేను నీకంటే భిన్నమైనటువంటి దానను కాదు. కారణం ఏమిటంటే జీవునికి దేవునికి భౌతిక స్థితిలో భిన్నత్వం కనిపిస్తుంది కానీ పారమార్థిక స్థితిలో భిన్నత్వం కనిపించదు అని చెప్పడం కోసం నేను లాతిదానను కాదు అని చెప్పన్నాడు. పైకి ఇది అచ్చమైన శృంగార కీర్తనలాగా కనిపించినా పూర్తిగా ఆధ్యాత్మిక భావజాలం నిండినటువంటిదిగా మనం భావించాలి. అటువంటి అద్భుతమైన భావాల్ని ఈ కీర్తనలో పొందుపరిచారు. దాన్ని చక్కగా ఆలపించినటువంటి సారికకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలగిరులపై కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆ తిరుమలగిరుల సిగపై పూసిన పదపారిజాతాలు మన అన్నమయ్య సంకీర్తనలు. ముక్తిని, విముక్తిని, రక్తిని తన సంకీర్తనల్లో సులభమైన శైలితో పదకవితలుగా మనకు అందించారు. ఆ సంకీర్తన భాండాగారంలోని ఇది నీకే సమ్మతైతే ఎవ్వరైనా కాదనేరా అనే మరో మధురమైన శృంగార సంకీర్తనను యువ గాయని తన్వీ వర్మ ఆలపించనున్నారు. విని ఆస్వాదిద్దాం.
మృదు మధురమైన గానంతో అందరినీ అలరించావు తన్వి. పారుపల్లి రంగనాథ్ గారు, తన్వి పాడిన ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం చెప్తారా? ఇది కూడా కృష్ణమాచారి గారే కంపోజ్ చేశారు కదా. అవునండి. యమన్ కళ్యాణి చాలా ఫేమస్. పల్లవి దగ్గర నుంచి పాట అయిపోయే వాళ్ళు ముక్తా ఇస్తున్నా కూడా నువ్వు నవ్వుతూనే ఉన్నావు. అది ఒక గొప్ప వరం. పబ్లిక్ పాడేటప్పుడు అది చాలా ముఖ్య అవసరం. అది నీకు భగవంతుడు వరంగా అనుగ్రహించాడేమో నేను భావిస్తున్నాను. చాలా బాగా పాడావు. చిన్న అంటే పల్లవిలో ఇది నీకే సమ్మతైతే ఎవరైనా కాదనేరా, ఆ స్పష్టంగా ఆ రా అనేది వినపట్టాలి. కాదనేరా. యాక్చువల్గా నువ్వు పాడేటప్పుడు నీకు కీర్తనంతా ఆ భావం అర్థమైనట్టుగానే నీ మొహంలో ప్రస్ఫుటం అవుతుంది. ఒక రాగం ఒకటే కాదు మనం తీసుకోవాల్సింది, ఆ సాహిత్యం, స్పష్టత, అదొక్కటే. మిగతాదంతా చక్కగా బాగా పాడావు. అలమేలు మంగమ్మ, వెంకటేశ్వర స్వామి నీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి గొప్ప గాయనిగా ప్రసిద్ధి చెందించాలా చేయాలని మనసారా కోరుతున్నాం. ధన్యవాదాలండి. ఆముదాల మురళి గారు, ఈ సంకీర్తన సాహిత్యం తెలియజేస్తారండి? తాళ్లపాక చిన్న తిరుమలాచార్యులు గారు ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఆయన సందర్శించారు. దాన్ని కీర్తనగా మనకు అందించారు. ఆయన సందర్శించినటువంటి దృశ్యం ఏమిటంటే, స్వామివారు ఎందుకో మౌనంగా ఉండారు. ఎందుకో అర్థం కావడం లేదు. ఆయన ఎప్పటి నుంచి మౌనంగా ఉండారంటే, ఆయనకు ఒక బహుమతి వచ్చింది, ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో ఏమైనా తప్పులు రాసి ఉన్నారా? పొలతి అంపిన లేఖ బూతులు దొరలబోలు అంటే దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా? రాయకూడనటువంటి మాటలు ఏమైనా వ్రాసి ఉన్నారా? లేదా కానిక ఎంగిలయ్యుండగబోలు అంటే అపూర్వమైనటువంటి బహుమానం కాదది, ఇది వరకు ఇచ్చినటువంటి బహుమతే ఇచ్చి ఉండొచ్చు, దాన్ని ఎంగిలి కానుక అంటాం. చివరికి ఏమైంది? శృంగార రసాది దేవతలాగా అమ్మవారు సర్వాలంకార భూషితురాలై ఆ గది దగ్గరికి వస్తూ ఉంది. గది దగ్గరకు రాగానే ఈయన ఏమీ మాట్లాడకుండా కలికి దగ్గరైతేను ఆమె దగ్గరికి రాగానే చెలరేగి పానుపు చేరబోతివి. ఆయన కూడా పానుపు దగ్గరికి వెళ్ళిపోయినాడు ఏమీ మాట్లాడకుండా. ఇది నీకు సమ్మతి అయితే, నీ ఉద్దేశం ఇది అయితే ఎవరైనా కాదనేరా? ఎవరన్నా కాదంటారేమయ్యా? అంతలో మాత్రానికి నువ్వు ఎందుకు మౌనంగా ఉండాలి అని ఈ మొత్తం దృశ్యాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇదేమిటంటే, పరమాత్మ జీవుడు ఎప్పుడు తనని చేరుకుంటాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మనం దగ్గరకు రావడం అంటూ ప్రారంభం చేశామంటే భగవంతుని దగ్గరికి, ఇక ఆయన ఆ మౌనాన్ని వదిలేసి మనతో పాటు వచ్చేస్తాడు అనేటువంటి ఆధ్యాత్మిక సందేశం కలిగినటువంటిది కీర్తన. చక్కగా ఆలపించావమ్మా, సంతోషం. ఓం నమో వెంకటేశాయ. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పారుపల్లి రంగనాథ్ గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ ఆముదాల మురళి గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు తిరు వెంకటనాథుని దివ్యాశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Oh